నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. మంచి వాళ్ళని పరిచయం చేయడంలో V3 న్యూస్ ఎప్పుడు ముందుంటుంది. ఈ నేపథ్యంలో మృదు స్వభావి సామాజిక సేవకర్త NRI UK రిటర్న్స్ అండ్ అతి త్వరలో ఫిలిం ఇండస్ట్రీలో రాణించాలని అడుగులు వేస్తున్న వ్యక్తి విజయ్ భాస్కర్ గారు మనతో స్పెషల్ ఇంటర్వ్యూలో ఉన్నారు. వారితో మాట్లాడి అనేక అంశాలపైన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు సార్? నేను చాలా బాగున్నానండి. ఈరోజు హైదరాబాద్కి వచ్చినాను. నేను పుట్టి పెరిగిన నా బాల్యం గడిపిన నా స్థలంకి వచ్చినాను. నా వాళ్ళని కలిసినాను. ఇన్ని రోజులు ఒక 15 ఏళ్ళ నుంచి నేను UK వెళ్ళినాను. MBA కోసం అని వెళ్ళాను. MBA చేసుకున్నాను. ఉద్యోగాలు చేసినాను. అన్ని రంగాల్లో కూడా నాకు నేను తృప్తిగా పనిచేసినాను. ఇప్పుడు మీ యొక్క విషయాలు, మీ UK రిటర్న్స్ మీ అన్నీ తెలుసుకునే ముందు ఫస్ట్ మీ బాల్యం గురించి తెలుసుకుందాం. మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? నేను పుట్టింది పటాన్చెరు నుంచి ఇక్కడ BHL అనే ప్లేస్ ఉంది. అది దాదాపు ఒక 2 కిలోమీటర్లు చాలా దగ్గరలో ఉంటుంది. BHL అనే ప్లేస్ ఆ రోజులలో ఉన్న పరిస్థితులలో చాలా చక్కటి హయ్యెస్ట్ స్టాండర్డ్లో చదివినా అది మా అదృష్టము. ఈ రోజున్న పరిస్థితుల్లో దాని రూపురేఖలు మారిపోయినాయి. అది చాలా దురదృష్టము. దానికి మనం ఏం చేయలేము. కాకపోతే చిన్నప్పటి జ్ఞాపకాలు, చిన్నప్పుడు చెప్పినటువంటి మన బాల్యంలో మన ఉపాధ్యాయులు కానీ మనకు క్లాస్లో ఉన్న విద్యార్థులు కానీ స్నేహితులు కానీ వీళ్ళందరినీ మనము ఎన్నటికీ మరవలేము. దానిలో భాగంగానే ఈరోజు మా గురువుగారైన విశ్వేశ్వరరావు గారు తన ఇంటికి వెళ్ళాను, తనను కలిశాను. చాలా ఆనందంగా అనిపించింది. అయితే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటారు. అవును, ఈ యొక్క పదానికి మీరు ఫుల్ఫిల్ చేశా అనుకుంటున్నారా? ఈరోజు నేను తప్పకుండా అదేంటంటే నా మనస్సాక్షి ఏం చెప్పింది, నేను ఏం చేసినాను, తర్వాత ఆత్మతృప్తి అనేది ఉంటుంది కదా, ఆత్మతృప్తి కోసం ఏదైనా మంచి కార్యం చేయాలనిపించింది, తలపడినాను, చేసినాను. మా గురువుగారే నన్ను ఆశీర్వదించి బాగుంది, నువ్వు చేస్తున్నావు, చాలా సంతోషం అన్నారు. CH గురువు గారు మ్యాథ్స్ టీచర్. మీ మ్యాథ్స్ టీచర్ వారు ఒక 27 సంవత్సరాల తర్వాత వారిని మీరు కలవడం జరిగింది. అవును, 27 సంవత్సరాలు మీకు ఆయన గుర్తుండడం అనేది చాలా గొప్ప విషయము. ఈ మధ్య కాలంలో ఎవరు గురువులని అంత గుర్తుపెట్టుకొని సన్మాన కార్యక్రమము చేసినామని చాలా తక్కువ మనం విన్నాము. ఇవాళ రేపు ఎట్లా అంటే కన్న తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో చేర్పించే వాళ్ళని చూస్తున్నాం. ఇది ఒక మీరు చేసిన ఈ యొక్క గొప్ప కార్యక్రమం అని చెప్పొచ్చు. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? విశ్వేశ్వరయ్య గారు మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టారా? ఎలా ఫీల్ అయ్యారు? దంపతులు చాలా సంతోషపడ్డారు. వాళ్ళకి నేను ఒక చిన్న మాట చెప్పినాను. టీచర్స్ డేకి ముందు రోజు వెళ్ళి కలిశాను. చాలా మిత్రులతో నేను లండన్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి అడిగాను, ఎక్కడున్నాడు సార్, ఏమైనా తెలుసా అని చెప్పి. ఎందుకంటే మనకు చిన్నప్పుడు నడక నేర్పించింది మన కన్న తండ్రి అయితే, మనకు విద్యాబోధన చెప్పి మనల్ని కరెక్ట్ సరైన దారిలో పెట్టింది మన గురువు గారు, మనకు ఉపాధ్యాయులు. ఆ ఉపాధ్యాయుల్లో కొందరు మరవని వాళ్ళు ఉంటారు. ఆ మరవని వాళ్ళ దాఖలాలో మా గురువు గారు ఉంటారు. ఆయన చేసినటువంటి ఆ రోజు మమ్మల్ని సరైన దారిలో పెట్టడం అనేది మా జీవితంలోనే ఎన్నో పాఠాలు నేర్పించారు. ఆ పాఠాలని మేము స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాము. ముందుకు వెళ్ళి విజయపదంలో నడిచినాము. కృషితో నాస్తి దుర్భిక్షం, మన కష్టాన్ని నమ్ముకున్నాము, ముందుకెళ్ళినాము. సంతోషంగా అన్ని రంగంలో అనుకున్న స్థాయిలో నేను వెళ్ళినాను. నాకు UK MBA డిగ్రీ వచ్చింది. నా జాబ్ పరంగా కూడా అన్నీ బాగున్నాయి. మనము సర్వేజన సుఖినో భవంతు అని నమ్మే ఒక సూక్తిలో ఉంటాము. హిందూ ధర్మం అని కాకుండా మనం హైందవ సంస్కృతిలో ఉన్నాము. అక్కడ ఎన్నో నేర్చుకుంటాము కానీ అందరూ నేర్చుకోవాలని ఏం లేదు, అందరికి చెప్పాలని లేదు. ఇది మీ V3 ఛానల్ ద్వారా అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇది ఒక చిన్న సత్కార్యము ఈరోజు చేయడానికి. దాంట్లో నాకు ముఖ్యంగా తోడ్పడింది మా గురువు గారు శ్రీ దైవజ్ఞ సార్వభౌమ శ్రీ రామకృష్ణాచార్యులు గారు. ఆయనకు సదా రుణపడి ఉంటాను. మా గురువు గారైన CH విశ్వేశ్వరరావు గారి దంపతులు ఈరోజు వాళ్ళ కూతుర్లతో, వాళ్ళ పిల్లలతో, అల్లులతో, శ్రేయోభిలాషులతో, బంధువులతో అందరితో వచ్చి కలిశారు. ఈ కార్యక్రమాన్ని చిన్న కార్యక్రమమైన కొన్ని వెలగట్టలేని ఆనందాన్ని ఇచ్చినాయి. మనము ప్రతి ఒక్కటి డబ్బుతో తూగలేము. ఈరోజు ఏదైనా చేసినామంటే నేను ఎవరికో ఇది చెయ్యమని చెప్పట్లేదు, లేకపోతే ఇలా చేస్తే బాగుంటుందని అనలేదు. ఎందుకంటే సూక్తులు చెప్పేవాళ్ళు సూక్తులు చెప్తారు, నేను సూక్తులు చెప్పేవాడిని కాదు. నా సంతోషానికి చేసినాను, నా ఆత్మతృప్తి కోసం చేసినాను. అయితే మీ గురువు గారు శ్రీ రామకృష్ణాచార్యులు గారికి మీకు
ఎప్పుడు అనుబంధం ఏర్పడ్డది మీకు? నేను వాళ్ళతో మీరు ఏ విధంగా ట్రావెల్ చేశారు? మేము పుట్టింది పెరిగింది ఇక్కడే, మా స్కూల్ కూడా ఇక్కడే, బిహెచ్ఎల్ హైయర్ సెకండరీ స్కూల్. మా చిన్నప్పుడు కూడా మా నాన్న ఇదే టెంపుల్కి వస్తాము, ఏ పెద్ద కార్యాలయాన్ని ఇక్కడే అవుతాయి, మేము రెగ్యులర్గా వచ్చేవాళ్ళము. ఆయనతో మాకు అనుబంధం ఉంది. మేము ఏ చిన్న కార్యమైనా, నా కొడుకు పుట్టినప్పుడు కూడా ఇక్కడ మేము వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించినాము. వేద పండితులకి వాళ్ళకి మాకు తోచినట్టు మేము ఇచ్చినాము. ఒకసారని కాదు, ఎప్పుడు భగవంతుడు శక్తి ఇచ్చినా కానీ ఇక ముందు కూడా తప్పకుండా చేస్తాము, తోవలో నడుస్తాము. ఓకే, సూపర్. ఈరోజు ఈ విశ్వేశ్వరయ్య గారికి గురు పూజ సన్మానం చేయడం జరిగింది. అవును. మీ గురువులనే ఇంత భక్తిగా పూజిస్తున్నారంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ తల్లిదండ్రులని ఏ విధంగా మీరు చూసుకుంటారు? మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫ్యామిలీలో మా నాన్నగారు బిహెచ్ఎల్లో పనిచేసినారు. ఓకే. ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకునే చాలా ఉన్నాయి. ఆయన ఎప్పుడైనా మా నాన్న నాకంటే ఎక్కువ చదువుకున్నాడు, మా నాన్న నాకంటే అన్నీ ఎక్కువ చేసినాడు. ఆయన లైఫ్ అంతా కూడా బాగా కష్టపడ్డాడు. నేను చూసి నేర్చుకుంది ఏంటంటే ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎలా కష్టపడ్డాడు. 20 ఏళ్ళ నుంచి నేను నా ఇంటర్మీడియట్ 92, 94 అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నుంచి రూపాయి తీసుకోలేదు మా నాన్న దగ్గర నుంచి. మాకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, కాకపోతే మగాడన్నప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడాలి. నేను ఏనాడు మా నాన్న దగ్గర నుంచి రూపాయి తీసుకోలేదు. మా నాన్న చాలా గర్వపడేవాడు, నా కొడుకు నేను యూకే పోకముందు కూడా ఇక్కడనే నేను కష్టపడేవాడిని, నా డబ్బులు నా సర్వం సకలం నేనే చూసుకునేవాడిని. అలా మా నాన్న ఎప్పుడైనా మనము నాన్న చుట్టూ ఉండనక్కర్లేదు, నాన్న మిమ్మల్ని కానీ గమనిస్తుంటాడు. మనం పెద్దగా పిల్లలు అయిపోయిన తర్వాత వృత్తిరీత్యా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలలో కొందరు కలవకపోలేతాం. కాకపోతే ఆ తండ్రికి మనసుకు తెలుసు, నాన్న నువ్వు వచ్చి నాకు 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు అంటే ఆ తండ్రికి కొడుకు ఏం చేస్తున్నాడో తెలుస్తుంది. ఆ కొడుకు ఆ తండ్రి దగ్గర నుంచి రూపాయి ఆశించకుండా నేనే మా తండ్రికి ఎన్ని చేసినాను అని అంటే, ఆయన ఎప్పుడు ఆకాశంలో అంత ఉప్పొంగిపోయి నా కొడుకు గురించి అని చెప్పుకునేవాడు. ఈరోజు మా నాన్న మా దగ్గర లేడు, కానీ ఆయన స్ఫూర్తులు, ఆయన గుర్తులు, ఆయన నడిపించినటువంటి బాట, ఆయన కూడా చాలా మంచి కార్యాలు చేసిండు. అందరు పెళ్ళిళ్ళు చేసిండు. సొసైటీలో కూడా ఆయనకు చాలా మంచి పేరుంది. మా నాన్నకి నేను పుట్టినందుకు నేను చాలా గర్విస్తాను. ఇంకొకటి ఏంటంటే, ప్రపంచంలో ఈ డబ్బు అనే ఒక చుట్టూ తిరుగుతుంది ఈ రోజులలో మనుషుల బంధాలు. అయితే మనము ఎంచుకున్న దారి ఇప్పుడు నీకేముంటుందంటే, వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. నువ్వు వచ్చినావు ఈరోజు, మనం ఎవరిని కించపరచడానికి కానీ అవమానించడానికి చేయలేదు. నాకు ఇలా చిన్నగా చేయాలనిపించింది, కానీ ఈ చిన్న ఫంక్షన్ మా సార్ ఏమంటున్నారంటే, ఇది చాలా పెద్దగైంది కదా ఫంక్షన్ అంటారు. ఏంటంటే, మంచి కార్యం నువ్వు కొంచెం తలపెట్టు, దానికి అదే 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 సపోర్ట్ వచ్చి మంచిగా వస్తుంది. మంచిగా జరిగిందా, మంచి చేసినామన్నంత వరకే మనం అంతవరకే ఉంటాం. తర్వాత మనం ఆశించబోద్దు ఏం చూడము. కానీ ఈ పుణ్యదంతులని 100 ఏళ్ళు సుఖశాంతులతో ఉండాలని అందరూ కోరుకుంటారు. నాలాగే నా మిత్రులు గీత అనే అమ్మాయి ఉంది, ఇక్కడ బిహెచ్ఎల్ ఎస్ఐజీలో ఉంటుంది. ఆమె ఇన్విటేషన్ అందరూ పంపించినప్పుడు 20,000 రూపాయలు ఇచ్చింది సార్కి. సో వాళ్ళు ఎందుకు ఇచ్చిండ్రు అని అంటే, ఎవరిని మనం అడగము, వాళ్ళు ఎందుకు ఇచ్చినారు అని అంటే వాళ్ళ మీద ప్రేమతో ఇచ్చిండ్రు. నిస్వార్థమే కదా, ఇది నిస్వార్థ సేవ. ఇది ఆ నిస్వార్థ సేవకి సుందర్ అనే ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన మైక్రోసాఫ్ట్ లో పెద్ద కంపెనీలు చేస్తాడు. శ్రీధర్ అనే పెద్ద క్లాస్మేట్ ఉన్నాడు, ఆయన కూడా పెద్ద కంపెనీలు చేస్తుంటాడు. ఇలాంటి దాతల్ని కొందరే కాకుండా ఇంకింత కొందరై మనకు చిన్నది వృక్షం ఇంకా పెద్దగా కావాలి. నలుగురు చేయలేసిండి ఈరోజు 40 మందితో కానీ 400తో కానీ 4,000 మంది సారు స్టూడెంట్సే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 1,000 మంది ఉన్నారు. ఆ 1,000 మంది అందరూ వచ్చి మన తల్లిదండ్రులని ఎట్లా గౌరవిస్తామో, వాళ్ళు చెప్పినట్టు ఎట్లా మనము అంటే ఎవరి తల్లిదండ్రులని ఎవరిని ఎలా చూసుకోవాలనేది మనం ఎవరికేం చెప్పము. కానీ ఆ ధర్మము అనుకోండి, మనకు ఆ మంచి బుద్ధి ఉందనుకోండి, ఈ చిన్న కార్యంలో నలుగురు చేయలేసింది ఈరోజు 40 మంది చేయలేండి, 400 మంది చేయండి, చాలా బాగా అవుతుంది ఫంక్షన్. ఎందుకంటే నువ్వు ఈరోజు ఇక్కడ పుట్టినావు, రేపు ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నావు, సంపాదించినావు డబ్బులు. సంపాదించిన తర్వాత ఏమవుతుంది? కొందరికి టైం లేదు, మనం ఎవరిని తప్పు పట్టవద్దు. ఎవరి పర్సనల్ విషయాలు వాళ్ళకు ఉంటాయి. మనం వాళ్ళని ఏమన్నాము, ఒకవేళ అవకాశం వస్తే ఏదైనా చేయాల్సి వస్తే చేస్తే బాగుంటది అని ఒక చిన్న సంకల్పం, అంతేనది. ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి సార్, శ్రీకారం చుడుతున్నారు. తప్పకుండా. ఇదే నేను నాకు ఇంకోటి ఏంటంటే, ఈరోజు గురు పూజ మనం చేసినాం.
ఒకటి బర్త్డే అనేది ఒకటి ఉందన్నమాట. అది ఒక విధంగా ప్లాన్ చేస్తారు. అదొక మ్యూజికల్ ట్రిబ్యూట్ లాగా ఇవ్వాలని ఉంది సార్కి నాకు. ఎందుకంటే నువ్వు చూసిన ప్రపంచంలో ఇప్పుడు మీరున్నారు, మీరు ఎక్కడెక్కడ తిరిగినరు, మీకున్న నాలెడ్జ్ ఏంది అనేది అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు చేసే పనులలో తెలుస్తుంది. అట్లాగే నాకేముందంటే నాకు కొంచెం మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. మీరు ఫిలిం ఇండస్ట్రీలో స్టెప్ అవుతారంటే ఎస్ వై నాట్. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు ప్రొడ్యూసింగ్ చేస్తామంటే ఎస్ వై నాట్ చేస్తాం. బట్ ఏంది అంటే సరైన కథ వచ్చి, సరైన డైరెక్టర్ వచ్చి, దాంట్లో కూడా ఏంటంటే అదేదో మనం సినిమా థియేటర్లలో ఆడాలి, ఇక్కడ కాంపిటీషన్ లేదని ఏమీ లేదు. నా కోసం, నా గురిగారి కోసం ఎట్లా చేసినాను, ఇండస్ట్రీలో నలుగురు శ్రేయోభిలాషులతో కలిసి ఒక చక్కటి సినిమా తీద్దాము. సినిమా ప్రజలకి, ఇప్పుడు మిథునం అనే సినిమా తీశారు తనిఖీల భరణి గారు. ఆ సినిమా చాలా మంచి సినిమా, బాలు గారు దాంట్లో యాక్ట్ చేశారు. ఆ సినిమాని ఎంతమందిని ఇష్టపడ్డారంటే నాకు చాలా ఇష్టమైన సినిమా తనిఖీల భరణి గారిది. తనిఖీల భరణి గారు థియేటర్లలో ఆడలేదు, నాకు డబ్బులు రాలేవు అని అన్నారు. అంత పెద్ద మనిషి ఆయన, ఇండస్ట్రీలో పెద్ద హేమి, ఆయనకే అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం వెళ్ళేసి ఒక సినిమా తీసి దాంట్లో మనం వ్యాపారం చేస్తాం, డబ్బులు చేస్తామనే ఉద్దేశం నాకు అసలు లేనే లేదు. కాకపోతే నలుగురు మన ఇండస్ట్రీలో మంచి కోరుకునే శ్రేయోభిలాషులు ఉంటే వాళ్ళతో చెయ్యి కలిపి ఒక చిన్న సినిమా తీద్దామని నాకు ఒక మంచి ఆలోచన ఉంది. సినీ రంగంలో వెళ్దామని మీరు అనుకుంటున్నారు. సినీ రంగం కోసం మాట్లాడదాం మనం. దాని ముందు ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక విద్యార్థికి ఒక్కరే గురువు ఉండరు. అవును, ఒక సోషల్ ఒక 5-6 మంది, మాకు 160 మంది ఉంటారు గురువులు ఉంటారు. మ్యూజిక్ ఇండస్ట్రీ గురించి చెప్తున్నాం కదా. అదే ఇప్పుడు ఎంతో మంది గురువులు ఉంటారు. అవును, ఎంతో మంది గురువులు ఉంటారు. కానీ విశ్వేశ్వరరావు సార్కే ఎందుకు మీరు అంత ఫస్ట్ ఆయన ఎందుకు గుర్తు చేసుకున్నారంటే, మా సార్ చాలా స్ట్రిక్ట్. నువ్వు డిసిప్లిన్ అన్నా, టైం అన్నా, వర్క్ అన్నా అది ఎట్లా ఉండాలంటే అది అట్లనే చేయాలి. దాంట్లో ఒక ఇంచు ఇటు కాదు, ఒక ఇంచు అటు కాదు, అంటే పర్ఫెక్షన్. అది మనకు ఏంటంటే చాలా మంది నువ్వు దగ్గరుండి నీకు కూర్చోబెట్టి ఏదైనా నేర్పించినారు. ఇప్పుడు నీకు మీరు మీడియా ఇండస్ట్రీలో ఉన్నారు, మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినారు? 6-7 ఇయర్స్ క్రితం మీరు వచ్చినప్పుడు మీకు ఏమి వాళ్ళు కూడా రాకపోవచ్చు. తర్వాత మీరు ఒక అసిస్టెంట్ అయ్యి ఇప్పుడు మీకు నేర్పించినటువంటి ఎవరైతే టీం ఉంది, గురువులు ఉన్నారు చూసినారా, వాళ్ళని మర్చిపోతారా? అట్లా మీకు వాళ్ళు ఓనమాలు నేర్పించినటువంటి గురువు గారిని నువ్వు ఎట్లా మర్చిపోవు? నేను ఇట్లా మాకు మ్యాథ్స్ చెప్పిన టీచరు అందరు, ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ ఉంది, సోషల్ టీచర్ ఉంది, తెలుగు టీచర్ ఉంది. వాళ్ళు చెప్పిన కానీ కొందరు జీవితంలో కొన్ని చెరగని ముద్రలు అనేవి ఉంటాయి. చెరగని ముద్రలు వేసి వెళ్ళిపోతారు. అవునా? లైఫ్ లో టర్నింగ్ పాయింట్ విశ్వేశ్వరరావు సార్ దగ్గర నేను తప్పకుండా ఆయనకి 100% ఆయన వల్లనే ఇప్పుడు ఏమైందంటే, మొక్క ఎవరంగా మానే ముంగదని అంటారు కదా, అట్లా నేను మొక్కగా ఉన్నప్పుడు నన్ను సరైన దారిలో పెట్టి నాకు ఒక మంచి రిజల్ట్స్ ఇచ్చినాడు. కాబట్టి ఇప్పుడు మీరే చూడండి, మీడియాలో మీరు స్టార్ట్ చేసిన 6 ఇయర్స్ క్రితము, ఇప్పుడు 6 ఇయర్స్లో మీరు ఈ స్థాయికి వచ్చినారు. ఇండిపెండెంట్గా వచ్చి ఒక రిపోర్టర్గా వచ్చి చేయగలుగుతున్నారు. రేపు ఎల్లుండో మీకు అనుకోని అవకాశాలు వచ్చి ఏదైనా మంచి స్థాయిలో వచ్చి మీకు ఏదైనా రివార్డ్స్ వచ్చినాయి అనుకోండి, ద ఫస్ట్ థింగ్ ఏమంటారు మీరు? నాకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది నాకు ఓనమాలు నేర్పించిన నా గురువు గారు, ఆయనకు నేను డెడికేట్ చేస్తానంటారు కదా. నా జీవితంలో, నా లైఫ్లో నేను ఈ రోజు వరకు ఈ ప్రయాణం వచ్చింది అని అంటే దాంట్లో మధ్యలో ఎంతో మంది నన్ను తోడ్పడినారు. కాకపోతే మనం మొదటి మెట్లెక్కించినటువంటి గురువుగారు ఉంటారు కదా, మనం ఏ స్థాయికి పోయినా కానీ ఆ గురువుగారిని ఇట్లా చూస్తాం, చూసి సార్ గురువుగారు ఎక్కడున్నారో ఒకసారి వెళ్ళి కలవాలి. ఇప్పుడు నీ దగ్గర 4 రూపాయలు 10 రూపాయలు డబ్బులు ఉన్నాయి, అప్పుడు నువ్వేం చేస్తావు? ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా కొనివ్వాలి, ఏదైనా చేయాలి అని ఎట్లున్నాడో కృతజ్ఞతాభావం, ఆ కృతజ్ఞతాభావం తెలిపిన ఈరోజు నేను అంతే. ఓకే, ఇంకో విషయం, ఇప్పుడు మీకు మీ గురువు గారి పైన ఉన్న ఒక ప్రేమ చాటుకున్నారు, అది అవును, అది పక్కకు. ఓకే, ఇప్పుడు మీరు యూకే వెళ్ళడానికి గల కారణాలు ఏంది? యూకేలో మీరు ఏం చేశారు? మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని విన్నాము. ఎటువంటి సేవా కార్యక్రమాలు? నేను మన కమ్యూనిటీ, ఎస్పెషల్లీ మన తెలుగు కమ్యూనిటీ ఉంది కదా, తెలుగు కమ్యూనిటీ కానీ కల్చరల్ కమ్యూనిటీ కానీ, యూకే ఎంత మంచి ప్లేస్ అంటే అక్కడ నీకు కల్చర్ డైవర్సిటీ అనేది చాలా ఉంటుంది. మీకు అక్కడ తమిళ్ వాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళు ఉంటారు. శ్రేయోభిలాషులు ఎవరైతే ఏముంది చెప్పు, మనుషుల్ని ప్రేమించాలి కదా, అంతే కదా. నువ్వు తెలుగు వారిని అయితే తెలుగు వారినే ప్రేమించు, హిందీ వారిని అయితే ప్రేమించవా? రేపు నీకు హాస్పిటల్లో బ్లడ్ వస్తుంది కావాలని చెప్పి, బి పాజిటివ్ బి నెగిటివ్ కావాలని అంటది. నాకు తెలుగు వాళ్ళే బి నెగిటివ్ కావాలి, నార్త్ ఇండియన్ వాళ్ళే నాకు నెగిటివ్ బి నెగిటివ్ ఇవ్వాలి అనేది కండిషన్ ఉంటుంది అక్కడ. మరి అలాంటప్పుడు వేరే దాంట్లో మీకు ఎందుకు వేరే తమ భేదాలు ఉంటాయి చెప్పండి? మనిషిలాగా ఉండాలి కదా. నేను మానవత్వం మనిషి, ఈ అంటే నా ఆలోచనలు వేరే ఉంటాయి. ఈ ఆలోచనలతో ఎవరిని నేను కించపరిచినట్టు కాదు,
నాకు తోచింది నేను చేస్తున్నాను. ఓకే. నేను యూకే వెళ్ళినప్పుడు కూడా అదివరకు ఇక్కడ 2006లో ఫస్ట్ ఎంబీఏ చేయడానికి వెళ్ళాను. చాలా మంచి మార్క్స్ వచ్చినాయి, చాలా మంచి పొజిషన్లో ఉన్నాను. తర్వాత నా మ్యారేజ్ అయింది, నాకు పిల్లలు, మా మిస్సెస్ డాక్టర్. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో మాకున్నటువంటి అసోసియేషన్స్లో ప్రతిసారి మేము ఏదో ఒకటి మా వాళ్ళకి ఏదో విధంగా అన్ని చోట్ల ఉంటున్నాము. నేనే కాదు, అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అందరూ కూడా. ఇప్పుడు తెలంగాణ ఎన్ఆర్ఐ ఉంది, అది చాలా యాక్టివ్, చాలా వెరీ 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 గుడ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దట్ అనమాట. మన తెలంగాణ అయ్యేటప్పుడు కూడా అక్కడ అందరు నడుము గట్టి చేసారు. ఇప్పుడు ఉడతా భక్తిగా అందరికి చేసిండ్రు, నేను కూడా చేసినాను. కానీ మీరు ఫోటోలలో ఉన్నారా, మీడియాలో ఉన్న దానికోసం మనం చేయం కదా. మనకు మంచిగా అనిపించింది చేసినాము. మనకు ఎవరైనా సరే అందరినీ మనం సర్వేజన సుఖినోభావంతో అంటాం, నలుగురితో నారాయణ అంటాం కదా. అట్లా మేము నలుగురితో కలిసినాము. చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి మాకు. మాంచెస్టర్లో కూడా మిత్రులు ఉన్నారు, ఎడిన్బ్రాలో కూడా మిత్రులు ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, తమిళ్ వాళ్ళు ఉన్నారు. నాకు హిందీ వచ్చు, ఉర్దూ కూడా వచ్చు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. నాకు భాష అంటే చాలా ఇష్టం. మనం తెలుగు వాళ్ళం, తెలుగు కాబట్టి ప్రపంచానికి తెలుగు మంచి కార్యక్రమాలు చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళందరూ ఏ ప్రోగ్రామ్ చూసినా అవకాశం వచ్చినప్పుడు నేను తప్పకుండా పోతాను. నేను ఉండేది లండన్లో, యూకేలో. అంటే లండన్ అనేది సౌత్ అనమాట. ఇప్పుడు మన చెన్నై ఎట్లుంది, ఇప్పుడు న్యూఢిల్లీ అనేది ఉంది కదా. న్యూఢిల్లీ అనే నార్త్ ప్లేస్, ఎడిన్బ్రా స్కాట్లాండ్ దగ్గర న్యూకాసిల్ అనే ప్లేస్ ఉంటాను. అక్కడ కల్చర్లో మీకు తెలుగు వాళ్ళు ఎక్కువ కనిపించారు. ఇక్కడ సౌత్లో ఎక్కువ ఉంటారు అనమాట. 3 గంటల ట్రైను, చక్కగా వెళ్తాము, అన్ని ప్రోగ్రామ్ చేస్తాము. అక్కడ గుళ్ళు ఉంటాయి, బాగుంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఏమంటారు చూసావా, నీకు బువ్వ దొరుకుతుందా, కానీ నీకు అవ్వ దొరుకుతుందా? నీకు అవ్వ దొరకాలంటే నువ్వేం చేయాలి? బువ్వ పక్కకు పెట్టి అవ్వ కోసం రావాలి. నేను అవ్వ కోసం ఈరోజు వచ్చిన, ఇన్ని రోజులు 1-2 నెలలు ఉన్నాను. నా మనస్తృప్తికి ఒక పని చేసినాను. మా ఇంట్లో మా ఫ్యామిలీకి చెప్పినాను, మా భార్యకి చెప్పినాను. చాలా సంతోషపడ్డది. ఇది ఎవరి సంతోషం కోసం కాదు, నీ సంతోషం కోసం నువ్వు చేస్తావు. అంతేగాని ఇంకా నడుం బిగించి 100 మందిని రా, ఇదేదో సైన్యంలాగా ఉండి ఏదో పోరాడి ఏదో ఉద్యమం అని అంటా చూడు, అట్లాంటి ఆలోచన ఏమీ లేవు నాకు. నాకు తోచిన ఉడతా భక్తిగా నేను ఏం చేయగలుగుతున్నానో ఇప్పుడు కాదు, నేను ఎప్పుడూ చేస్తాను. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులతోనే మీకు మంచి పరిచయాలు ఉన్నాయంటారు? ఉన్నాయి. నాకు ఏంటంటే శ్రేయోభిలాషులు. నేను ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఈ అనవసరమైన మింగిలింగ్ నేను చెయ్యను. నా పరిధిలో నేను ఏం చేయగలుగుతానో నేను అది చేస్తాను. కొందరు తహతహ పడతారు కదా, నాకు ఇలాంటి ఫేమ్ కావాలి, అలాంటి ఫేమ్ కావాలని. నాకెందుకు ఫేమ్ చెప్పు, నీ అంతలో నువ్వు ఉంటావు, నీ పని నువ్వు చేసుకుంటావు అంతే. ఫేమ్ అవసరం లేదు నాకు. మనము చేసే కార్యక్రమం భగవద్గీతలనే అంటారు, నువ్వు నీ పని నీ కార్యక్రమం చేసుకుంటా పో, భగవంతుడు నీ అంటా ఉంటాడంటే. దానికోసమే చేస్తున్నాను అట్లా. ఓకే, ఇప్పుడు మీ రంగం వేరు, మీరు ఎడ్యుకేషన్, మీరు ఒక యూకే రిటర్న్స్. యూకే రిటర్న్స్ అనే వర్డ్ కాకుండా యూకే నుంచి ఇండియాకి వచ్చినాను. ఇండియాకి వచ్చి కొన్ని పనులు చేద్దాం అనుకున్నాను, కొన్ని పనులు చేస్తున్నాను. మళ్ళీ యూకే వెళ్తాను. కానీ ఈ రోజు ప్రపంచం ఏంటంటే గ్లోబలైజేషన్ ఏంది, అవకాశాలు ఉన్నాయి. మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వచ్చినాయి, రూపురేఖలు అన్ని మార్చేసిండ్రు అప్పటికి ఇప్పటికి. కాబట్టి ఇప్పుడు నువ్వు అమెరికా పోవాలన్నా అమెరికానే తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు, లండన్ కావాలంటే ఫారిన్ కంపెనీస్ పెట్టిండ్రు. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు అవర్ తెలంగాణ సీఎం. తర్వాత కేటీఆర్ గారు కూడా హీఈస్ డూయింగ్ ఎ బ్రిలియంట్ జాబ్. తెలంగాణ ఎన్ఆర్ఐకి కవిత అక్క గారు కూడా అక్కడికి వచ్చినారు, హరీష్ అనే వాళ్ళు వచ్చినారు, అందరూ వచ్చినారు. మనము ఒక కార్యక్రమాన్ని కాకుండా అన్ని కార్యక్రమాలకి పాజిటివ్ థింకింగ్, చూస్ టు బీ పాజిటివ్. ఒక మంచి పని చేస్తున్నారంటే మనం పోయి నిలబడతాం. అది ముందు వాళ్ళతో నుండే అవసరం లేదు, మనం వెనక నుండి మనం మంచి కోరుకుంటే చాలు కదా, అంతే. అయితే ఇప్పుడు మీ రంగం వేరు, మీరు సినిమా రంగం వైపు ఎందుకు యూటర్న్ తీసుకోవాలనుకుంటున్నారు? సినిమా రంగం అంటే ఒకటి అంటారు కదా, నువ్వు చేసేది కొన్ని ఉంటాయి. ఏది మీ నాన్న అంటాడు పోయి ఉద్యోగం చేయరా అంటాడు, నీకేం చేయాలని ఉంటుంది, నేను పోయి ఏదో మ్యూజిక్ నేర్చుకోవాలి అది ఇది అని ఉంటుంది. అదేంది, అది నీ సొంత ఆలోచన, నీ ఇంట్రెస్ట్. అయితే మన ఇండియాకి యూకేకి డిఫరెన్స్ ఏం చెప్పాలా? యూకేలో ఏంటంటే చిన్నపిల్లల్ని వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళని చేసుకొని ఇస్తారు. సో ఏమవుతుందంటే భగవంతుడు అందరికి ఒక టాలెంట్ ఇస్తాడు. ఆ టాలెంట్ని ఏ విధంగా ఎక్కడ పోతుంటారో ఎంకరేజ్ చేస్తారు. మన ఇండియాలో ఏంటంటే నువ్వు మ్యాథ్స్ నేర్చుకో, నువ్వు సివిల్ ఇంజనీరింగ్ చేయ, నీకు ఉద్యోగం వస్తుంది. దానికోసము డిగ్రీలు చేసినాం, మా నాన్న కోసం డిగ్రీలు చేసినాము. నా మనసుకి ఏంటంటే ఎంబీఏ చేయాలన్నది. ఎక్కడ లండన్, ఇప్పుడు ఏమంటారు చూడండి, నాకు లండన్లో ఎంబీఏ చేస్తే అది నా స్టైల్ అని అంటాం కదా.
అట్లా నా స్టైల్. నీకు ఎంబీఏ కావాలంటే ఇక్కడ కూడా చేసుకుంటుంటే మనం. ఓకే. నేను లండన్లో వెళ్ళి ఎంబీఏ చేసినాను. అదొక ఏంది అని అంటే జీవితంలో ఏదైనా ఒకేసారి చేస్తావు నువ్వు, అవునా? నేను అక్కడ చేయాలనుకున్నాను, చేసినాను. నా ఆలోచన తగ్గట్టు అవకాశాలు తగ్గట్టు కూడా చాలా మంచి మంచి నాకు అనుభూతులు ఉన్నాయి అక్కడ కూడా. ప్రపంచంలో ఏంటంటే నువ్వు మంచి అందరినీ నువ్వు మంచి కోరుకుంటూ వెళ్ళు, నువ్వు ఊరు మంచిగుంటే నోరు మంచిగుంటుంది అని అంటారు, అవునా? నువ్వు కరెక్ట్గా ఉంటే ప్రపంచం నిన్ను ఆల్వేస్ రెడ్ కార్పెట్ వేస్తుంది నీకు. అదేవిధంగా మనం అక్కడ కూడా పోయినాం, నలుగురు మంచి కోరినాం. అన్ని చోట్ల కూడా మనకి మంచి స్పందన ఉంది, మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు అక్కడ ఏంది అని అంటే ఇక్కడ నేను పుట్టినటువంటి నా స్వస్థలం, నా మనుషులు, మా చెప్పిన గురువులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా గురువు గారు దైవజ్ఞ స్వరూపం శ్రీ రామకృష్ణాచార్యులు గారు, అక్కడ పూజలు చేస్తారు, హోమాలు చేస్తారు, ఏమో చేస్తారు. అన్ని చేసినప్పుడు అది మంచి కార్యమే కదా. అయితే మా గురుగారు కూడా చెప్పిన నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మనం మంచిగా ప్లాన్ చేస్తే అదేంటంటే దైవ కార్యం కదా. నేను అలాంటివి చేద్దాం అనుకుంటున్నాను. అది నా మనసాక్షి, నాకు నా తృప్తి కోసం. అది మళ్ళీ ఎవరో చేయమన్నా లేదు, ఎవరి కోసమో చేయట్లేదు. అట్లా దానికి కూడా అవసరమైతే నేను నా డబ్బే పెట్టుకుంటాను. నేను ఎవరిని చేయ అవసరం లేదు. భగవంతుడు నన్ను చల్లగా చూసిండు, నాకు తోచింది నేను చేస్తా. సినిమా రంగం అంటే, సినిమా తీయడం అంటే అంత ఆషామాషి, అది 24 క్రాఫ్ట్స్ కి సంబంధించింది. దాన్ని ఎట్లా టాలీ చేసి మీరు సినిమా రంగంలో ప్రజలకు ఎటువంటి సినిమాని అందియదలుచుకున్నారు మీరు? నేను రెండు ఉన్నాయి దాంట్లో. మీకు కాన్ఫిడెంట్ ఉందా సినిమా రంగంలో రాణిస్తాను అని? నేను రాణించడం కోసమో ఎవరికో పోటీ కోసమో రాను. నేను నాకు ఒక మంచి సినిమా ఉంది, ఆ సినిమా చేయాలని ఉంది. దానికి కథ ఏంటి మనం డిస్కస్ చేస్తాము. దానికి ఒక మ్యూజిక్, ఇప్పుడు మ్యూజిక్ టాలెంట్ లో పెద్ద పెద్ద హేమీలు ఉన్నారు. మనము వాళ్ళ గురించి మాట్లాడాలనుకున్నా కానీ కోట్ల విషయాలు ఉంటాయి, అది మనకు అందుబాటులోనే ఉండదు. కాకపోతే మంచి అప్కమింగ్, ఇప్పుడు మీరే చూడండి 6 years నుంచి ఉన్నారు. యు ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు డూ సంథింగ్ అండ్ యు ఆర్ కాన్ఫిడెంట్. ఇన్ ద సేమ్ వే ఏంటంటే పీపుల్ హూ యాక్చువల్లీ హ్యావ్ గాట్ దట్ ఇంట్రెస్ట్ అండ్ దెన్ హూ ఆర్ యాక్చువల్లీ ట్రావెలింగ్ ఇన్ దట్ జర్నీ అండ్ పీపుల్ హూ ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. దెర్ ఆర్ మెనీ జంప్స్ ఇన్ హైదరాబాద్, ఇన్ అవర్ తెలుగు ఇండస్ట్రీ, ఇన్ సౌత్ ఇండియా. చక్కటి టాలెంట్ ఉన్నవారు బోలెడు మంది ఉన్నారు. అందరినీ మనము ఏంది అని అంటే కొందరు లైమ్ లైట్కి వస్తారు, కొందరు రారు. మనం ఇప్పుడు ఏం చేస్తామనంటే ఒక మంచి డైరెక్టర్ కోసం చూస్తున్నాను, కానీ ఆ డైరెక్టర్ ఏం చేస్తాడో, ఆ సినిమా ఏమవుతుందో, అక్కడ మనకి ఏం కనిపిస్తుందో, డబ్బులు పోతాయని ఎన్నో ప్రశ్నలు ఉంటాయి కదా. ఉంటాయి కానీ నేను అన్నిటికీ రెడీగా ఉన్నాను. చేస్తే మంచి ఒక సినిమా చేద్దాం, మంచి కథ, ఎంటర్టైనింగ్ ఉండాలి సినిమా, ఒక మ్యూజికల్ ఎంటర్టైన్ ఉండాలి. ఏదో సమాజాన్ని మనము కించపరిచి సమాజానికి నిద్రలేపే అంత లేదు. మనం రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంతో స్ట్రెయిన్గా ఉంటారు జనాలు, ఎన్నో తలకాయ నొప్పులు ఉంటాయి, ఏదో ఉంటారు. సాయంత్రం వచ్చి కూర్చొని భోజనం చేస్తారు, చక్కగా 1 గంట సేపు సినిమా చూడాలి. అది శంకరాభరణం అయితేంది, శుభ సంకల్పం అయితేంది, ఒక కమలం అయితేంది. విశ్వనాథ్ గారు అంతా చక్కటి సినిమాలు తీసినారు. సినిమాకి ఆల్వేస్ ప్రతి అవకాశాలు న్యూమరస్ ఉన్నాయి. హ్యూమంగస్ అంటే కోటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు శంకరాభరణం లాంటి సినిమా ఇంకోటి తీసినా కానీ జనాలు చూస్తారు, స్వర్ణకమలం లాంటి ఇంకో సినిమా చూసినా కానీ చూస్తారు. అదేంటంటే చూపించే వాళ్ళు చూపించినట్టు చూపించాలి. చూపించే వాళ్ళు ఒకటి, చేసేది వాళ్ళు ఒకటైంది అనుకో ఏమంటారు, దానికి వేరే అర్థాలు వస్తాయి కదా. మనము అంటే ఎదుర్కొనే ఇప్పుడు శక్తి లేదు. ఎవరు ఏంది అనేది ఒక రైట్ ఐడెంటిఫికేషన్ అంటారు కదా. నేను ఫస్ట్ చిన్న షార్ట్ ఫిల్మ్తోనే స్టార్ట్ చేస్తా, తర్వాత మ్యూజికల్ ఆల్బమ్సే చేస్తా. మంచి మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ చక్కటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. రాలేరా? ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఏంటంటే ఒక సినిమా తీస్తాము, దాంట్లో వాళ్ళతో డైరెక్షన్ చేపిస్తాము, లేకపోతే సింగర్స్ ఉన్నారు వాళ్ళకు ఒక మంచి మనము ఒక ఫోక్ సాంగ్ ఇస్తాము, అది చేస్తాము. ఇట్స్ నథింగ్ బట్ ఏంటంటే మూవీ ఈజ్ నథింగ్ బట్ ఏ సింపుల్ ఎంటర్టైన్మెంట్. 1 hour నువ్వు అక్కడ పోయి కూర్చో, సెల్ ఫోన్ బంద్ చేసేయి, సినిమా చూడు, సంతోషంగా బయటికి రాయి, నీ డబ్బులు వసూలు. అది సినిమా, అవునా? ఇప్పటి వరకు మీరు నచ్చిన సినిమా కానీ మీ యాక్టర్ కానీ ఎవరన్నా ఉన్నారా? నాకు ప్రభాస్, ఆల్వేస్ ప్రభాస్ అంటే నాకు చాలా పిచ్చి. కలిసారా ఎప్పుడన్నా ప్రభాస్ని? నేను లండన్లో అక్టోబర్ 19th 2019లో ఎక్కడో కాదు, రాయల్ ఆల్బర్ట్ లండన్ హాల్, దాంట్లో 5,000 మంది పట్టే అంత పెద్ద కెపాసిటీ అది. ఆ రోజు ఏంటంటే తెలుగు వారికి కానీ మన సినిమా ఇండస్ట్రీ కానీ ఒక పండుగ. ఆ పండుగలో నేను పోయి పాల్గొన్నాను, చాలా సంతోషం అనిపించింది. నేను ఈ మధ్యలోనే విజయేంద్ర వర్మ గారిని కూడా కలిశాను, గురుగారిని కలిసి నాకు ఒక సినిమా తీయాలని ఉంది అంటే, గురుగారు అసలు ఆయనకున్నటువంటి స్థాయి ఏంది, ఆ మనిషి ఏంది, నాలాంటి వారికి అవకాశం ఇచ్చి కూర్చోబెట్టి నాకు ఒక కప్పు కాఫీ ఇచ్చినారు.
నేను నా జన్మంతా ఆయనకు రుణపడి ఉంటా. సినిమా తీయడము, లాభాలు రావడము, లేకపోతే సినిమా కాకపోవడం అది వేరే విషయం. కానీ ఆ మనిషి ఒకరి పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆ హాస్పిటాలిటీ ఉంది చూసినరా, అది నా ఐస్ నుంచి ఇంకా నేను అది పోలేదు ఆ సీన్స్ అట్లా. బట్ చెప్తున్నాను కదా, దెర్ ఆర్ రాజకీయ రంగంలో కావచ్చు, సినీ రంగంలో కావచ్చు, మీకు ప్రముఖులతో సత్సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? నేను రాజకీయ పరంగా నాకేం పెద్ద కనెక్షన్స్, అందరు పరిచయాలు ఉన్నాయి, కానీ నేను ఎవరితో కనెక్షన్ లేదు. ఎందుకు అనంటే నాకున్నటువంటి లిమిటెడ్ టైంలో నా ఫ్యామిలీ కానీ లేకపోతే నా ఉద్యోగం కానీ ఎప్పుడైనా కల్చరల్ యాక్టివిటీస్కి స్పేస్ అయిపోతుంది అక్కడ. ఇక్కడ మిగిలింది ఏముంది చెప్పు, కొంచెం రెస్ట్ నీకు కూడా కావాలి కదా. నువ్వు ఎప్పుడో పొద్దున వచ్చినావు, ఎప్పుడు 11 o'clock వచ్చినావా? 11 నుంచి ఇప్పుడు టైం ఎంత అయింది? 3 or 4 అయింది. అంటే ఆల్మోస్ట్ 6-7 hours మధ్యలో భోజనం చేసినాము, అది చేసినాము. మళ్ళీ ఎనర్జీగా రేపు ఎల్లుండిరా అంటే మళ్ళీ ఇప్పుడే ఈడ కూర్చొని దాన్ని ఏమంటారు తెలుసా, నీ పట్టుదల, నీ నిష్టను చూసినావా? ఆ నిష్టకు అర్థము మా గురువు గారు. ఆయన నేర్పించినటువంటి మాకు ఈ సద్బుద్ధులు అని అంటారు కదా, ఇవన్నీ మా జీవితంలో ఒక పాఠంలాగా రాసుకొని వీ డూ అవర్ థింగ్. మనము ప్రపంచంలో చాలా మందిని చూస్తూ ఉంటాం. ఎట్లా చూస్తూ ఉంటాం? రకరకాల ఆలోచనల వాళ్ళని చూస్తాం, రకరకాల ప్రవర్తన వాళ్ళని చూస్తాం. కానీ మనము మంచి అనేది నువ్వు ఎక్కడి నుంచైనా పోయి తీసుకోవచ్చు, నేపాల్ పోయి కూడా తీసుకోవచ్చు. మంచి అనేది కనిపిస్తే ప్రాంతంతో సంబంధం లేదు, భాషతో కూడా సంబంధం లేదు. మనుషులు అక్కడ నాకు యూకేలో కూడా నేను తిరగని ప్లేస్ లేదు, తిరగని మనుషులు కలవని మనుషులు లేదు. నాకు అందరితో మంచి పరిచయాలు. ఎక్కడ పోయినా కానీ ఒక తీపి జ్ఞాపకం అనేది ఉంటుంది కదా. ఈరోజు నాకు మిగిలినటువంటి తీపి జ్ఞాపకం బహుశా నా జీవితంలోనే అదొక, ఇప్పుడు మీరు మార్గదర్శి ఈటీవీ ఉంది కదా, రామోజీరావు గారు, ఆయన చేసినటువంటి ప్రోగ్రామ్స్ కానీ, స్వరాభిషేకం కానీ, పాడుతా తీయ కానీ, ఇవన్నీ చూసి పెరిగినాం మనం. ఆయన స్ఫూర్తిగా తీసుకొని మార్గదర్శిలో ఈటీవీ ఎంత ఎంత చక్కగా ప్రోగ్రామ్స్ పెట్టిండ్రు ఆర్కైవ్లో. సో అలాంటి ప్రోగ్రాంలో మీ ద్వారా V3 ఛానల్ ద్వారా ఇలాంటి ఒక మనిషిని ప్రపంచానికి పరిచయం చేసే అవసరం ఉంది. ఆయన ఏజ్ ఇప్పుడు 73-74, పెద్ద మనిషి. ఈ రోజు కూడా ఆయనలో టీవీ, ఆ మనిషిని కలిసినావు నువ్వు. ఎట్లా ఉన్నాడైనా, ఎట్లా ఉన్నాడైనా? కొంత వేల మంది విద్యార్థులని ఒక స్థాయికి తీర్చిదిద్దిండు. చాలా ఓపికకు జోహార్లు. మనిషి ఏంటంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది తెలుసా. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సినిమా ఇండస్ట్రీలో, అదే అడుగుదాం అనుకున్నా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మొన్న ఒక కార్యక్రమంలో మేము చూసాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు మీద ఒక కార్యక్రమం జరిగింది. అవును, రవీంద్ర భారతిలో జరిగింది. ఆ కార్యక్రమంలో రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఫోటో చూస్తూ మీరు కన్నీత పరమతమయ్యారు. అవును, అసలు ఎందుకు ఎస్పి బాలు గారు ఎందుకు అంటే అలాంటి మనుషులు పుట్టరు. అలాంటి మనుషులకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. నేను కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక అభిమానినే. కలిసారు ఎప్పుడన్నా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని 2019 జనవరిలో మేము ఇక్కడ ఒక కమ్యూనిటీ ఉంటుంది అనమాట. అంటే క్లోజ్ కమ్యూనిటీ ఏంటంటే ఒక తెలుగు వాళ్ళు కానీ, కన్నడ వాళ్ళు కానీ, తమిళ్ వాళ్ళు కానీ అందరు కలిసి చెయ్యి వేసి ఎడిన్బ్రాలో గ్రాండ్ ప్రోగ్రామ్ చేసినాం. ఆ ప్రోగ్రామ్కి వచ్చిండ్రు. ఆయన శంకరాభరణం పాట పాడుతుంటే స్టేజ్ మొత్తం లేచి చప్పట్లు కొట్టిండ్రు. అలాంటి మనిషిని నువ్వు జీవితంలో ఒకసారి పర్సనల్గా చూసినావు అని అంటే నీ ఆలోచన, నీ మనసు, నీ ధోరణి. ఇప్పుడు నువ్వు ఎవరో ఏదో చెప్తున్నారని చెప్పి అది నువ్వు ఫాలో అయ్యే అవసరం లేదు కదా. నీ మనసు, నీ భావము. ఇట్ డజంట్ కాస్ట్ యూ ఎనీ మనీ. అట్లాగే ఎలాంటి మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉన్నా, ఏదైనా ఉన్నా కానీ నా మనసు అక్కడే ఉంటుంది అనమాట. మీరు వెళ్ళి పార్టీలు చేయండి, డిస్కోలు చేయండి, పబ్బులలో దిగులంటే అది నా లెక్క కాదు, నా పత్రం కాదు. తెలంగాణలో అట్లా అంటారు కదా, వెస్ట్రన్ కల్చర్ అంటే వి రెస్పెక్ట్ ఎవ్రీబడి అండి. ఇప్పుడు ఒక ఫారెన్ సెక్రటరీ ఉంటారు, హీఈస్ అన్ ఇండియన్, బట్ వెన్ హీ గోస్ టు అబ్రాడ్ హీ హ్యాస్ టు రెస్పెక్ట్ దేర్ కల్చర్. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు పూలదండ వేసుకుంటారు. ఇప్పుడు ప్రిన్స్ చార్ల్స్ వచ్చారు రాయల్ ఫ్యామిలీ నుంచి, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి పూలదండ వేసినాము. నేను ప్రిన్స్ విలియమ్స్ ఉన్నారు కదా, ఇప్పుడు నెక్స్ట్ రాజే క్వీన్ తర్వాత, ఆయనని ఇట్లా నీతో ఎట్లా కలిసినాను, అట్లా డైరెక్ట్ కలిసినాను నేను ఆయనని. దాన్ని ఏమంటారు తెలుసా, మాకు అదొక అవకాశం భగవంతుడు కలిసిండు. ఏ స్వార్థ బుద్ధి కాదండి, మనకు మనసు నచ్చింది ఎక్కడ ఉంటే మనం వెతుకుంటూ వెళ్ళిపోతాం. జేసుదాస్ గారు ఉన్నారు కదా, కేజే యేసుదాస్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్రమ్మ లాల్ బహదూర్ స్టేడియంలో మంచి ప్రోగ్రామ్ చేసిండ్రు. తర్వాత ఇప్పుడు కేజే యేసుదాస్ గారు కూడా మాంచెస్టర్ వచ్చిండ్రు, ప్రోగ్రామ్ చేసారు. ఇప్పుడు కరోనా ఉంది కదా, ఈ కరోనా ఉంది అని చెప్పి అందరు లెక్కలు వేసుకుంటూ కూర్చుంటారు ఏ ప్రోగ్రామ్ ఇట్లా చేయాలని ఉంది. ఆయన పుట్టినరోజుకి మూకాంబికా టెంపుల్ కేరళలో ఉంటుంది.
నాకు వెళ్ళాలని ఉండే. ఈవెన్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు తమిళ్లో ఆయనది అక్కడే ఉన్నారు కదా. ఆయన ఫామ్ హౌస్లోనే ఆయనని అక్కడే ఉంచారు కదా చనిపోయిన తర్వాత. చాలామంది వెళ్ళారు, నాకు కూడా వెళ్ళాలంది, నేను వెళ్తాను కూడా తప్పకుండా. సినిమా ఇండస్ట్రీకి ఎస్పీ బాలు గారు లేకపోవడం ఒక తీరని లోటు, అది చాలా తీరని లోటు, మామూలుగా కాదు. ఆయన పాడని ఎన్ని పాటలు పాడినా కానీ ఇంకోసారి బాలుగారి పాటని వినాలని అంటారు. అది ఏంది అని అంటే అది బాలుగారు తప్పు కాదు, అది జనాల ప్రేమ అంటారు చూసినామా. ఇప్పుడు మీకు చక్కటి భోజనం ఎవరన్నా తినిపించారనుకోండి, మీరు వేరే దగ్గర తిన్నప్పుడు ఆ భోజనం ఎందుకురా అక్కడే పోయి తిందామంటారు కదా. అలాంటి మంచి మనకు గొంతునే ఇవ్వలేదు ఆయన పర్సనాలిటీగా ఆయన చూసినప్పుడు ఎన్నో నేర్చుకోవచ్చు. అలా మనం ఏంటంటే ఒకరిని ఆరాధిస్తాం, ఒక మనిషిని మనం ఈరోజు లేరు అని అంటే ఇండస్ట్రీ చాలా బాధపడుతుంది, ఇండస్ట్రీ చాలా కోల్పోయింది అంత పెద్ద మనిషిని. అసలు ఆయన పోయినారు అని అంటే కూడా నేను నమ్మలేకపోయినా తెలుసా, నేను అసలు నమ్మలేదు తెలుసా. ఇప్పుడు మామూలు ఇండస్ట్రీలో లేకపోతే మీడియాలో ఏం చేస్తారు, ఏదో టీఆర్పీ కోసం దీనికోసము ఏం చేస్తూ ఉంటారు, బ్రేకింగ్ చేస్తారు. అట్లా నేను ఆయన చూస్తుంటే వాళ్ళ కొడుకొచ్చి బాలుగారు ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్లో ఉన్నారంటే నేను అసలు నమ్మనేలేదు తెలుసా. కానీ ఆయన లేరు అని చెప్పి లాస్ట్ బీబీసీలో వచ్చింది. బీబీసీలో వచ్చాగానే షాక్ అయిపోయినా. బట్ ఆయన అవసరము సినిమా ఇండస్ట్రీకి ఇంకెంతో ఉండే అలాంటి మనిషి. అంటే మీలాంటి వాళ్ళు ఒక మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు ఎన్ని వచ్చినా కూడా ఒక ఆడవారి పైన కొన్ని అత్యాచారాలు జరుగుతాయి. అది ఏంది అని అంటే మీరు ఒక మాట చెప్పినా కదా ఇంతకుముందు, ట్రాఫిక్ పోలీసు గారు సెక్రటరీ రూల్స్ పెడతాడు. నిన్న చూసుకున్నట్టయితే అదే చెప్తున్నాను కదా మీకు. ఇంకోటి చాలా మంది దాన్ని అలాంటి విషయాల్ని ఎవరు సపోర్ట్ చేయొద్దు కూడా. దానికి ఒక వ్యవస్థ ఉంది, మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చక్కని అజెండా ఉంది వాళ్ళకి. దే ఆర్ డూయింగ్ ఎ వెరీ బ్రిలియంట్ జాబ్. బట్ ఏంది అని అంటే దడప అలాంటివి జరుగుతుంటాయి. జరిగిన వాళ్ళకి ఏంది అని అంటే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ యాక్షన్, అంతే కదా. ఓకే, చివరిగా మీరు V3 ప్రేక్షకులకు ఏం చెప్పవచ్చు? V3 ప్రేక్షకులకు ఈరోజు మీరు అంత దూరం నుంచి నా కోసం వచ్చి ఈ ప్రోగ్రామ్ చేసినందుకు మా గురువు గారి తరఫు నుంచి, మా దైవజ్ఞ స్వరూపమైన శ్రీ రామకృష్ణాచార్యులు గారి తరఫు నుంచి, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తరఫు నుంచి, మా గురువు గారు వచ్చినటువంటి ఫంక్షన్కి వచ్చినటువంటి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరికి కూడా ఈరోజు పలానా V3 ఛానల్ నుంచి పలానా మనిషి వచ్చిండు, ఎందుకు వచ్చిండు, ఇప్పుడు మీరు రవీంద్ర భారతికి వచ్చిండ్రు, ఆడ కలిసిండ్రు అన్నారు కదా నన్ను. ఎందుకు కలిసిండంటే డబ్బుతో కొనలేని కొన్ని ఉంటాయి అనుభూతులు. ఆ అనుభూతులలో నేను వెళ్ళి బాలుగారి కచేరీ ఒకటి చూసినాను. ఈటీవీ వాళ్ళు చక్కటి ప్రోగ్రామ్ చేసినారు. నాకు ఈవెన్ ఇక్కడ సారథి స్టూడియోస్ ఉంది కదా, అక్కడ అన్నదానం కూడా పెట్టినారు. అక్కడ బాలుగారి ప్రోగ్రామ్ ఏదైతే ఇక్కడ చేసినారో, ఏది నివాళి ప్రోగ్రామ్, ట్రిబ్యూట్ రవీంద్ర భారతి, అలాంటి ప్రోగ్రామ్ లండన్లో కూడా యూకేలో కూడా ప్రపంచ యావత్ ప్రకారం అందరూ మన వాళ్ళు ఉన్నారు చేయడానికి. బట్ ఏంటంటే ఈ కరోనా వచ్చింది, కొన్ని పరిస్థితులు మనకు ఇబ్బందికరంగా ఉన్నాయి. బట్ ఇదంతా ఏంటంటే గాడ్ ఈజ్ గ్రేట్. మనము అంతా మంచి జరగాలని కోరుకొని ఈ విపత్తు నుంచి బయటికి వచ్చి అందరూ జనజీవన సవతిలో మళ్ళీ మంచి కలిసిపోయి అందరి పనులు అందరు చేసుకోవాలని కోరుకుంటూ మీకు మీ V3 వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. మాతో ఇంటర్వ్యూ ఎలా అనిపించింది? మీతో ఇంటర్వ్యూ చెప్పినాను కదా, మీ ఓపిక సహనానికి అసలు మెచ్చుకోవాలి. పొద్దున ఇప్పుడు 11 o'clock వచ్చిండ్రు, వచ్చి డైరెక్ట్ టెంపుల్లో వచ్చి అక్కడ కవర్ చేసిండ్రు. అదైన తర్వాత మనము అక్కడ హోటల్కి వెళ్ళి భోజనం చేసి కేక్ కట్ చేసినాం. ఓపికగా అక్కడ ఉన్నారు, భోజనం చేశారు. ఇది నథింగ్ బట్ ఏంటంటే V3 రిపోర్టర్ అని కాదు కానీ you are like a family member to us. ఇప్పుడు whenever there is future opportunities or any kind of thing, the first person comes into your mind. ఇప్పుడు మా సార్ మాకు ఏదన్నా చేయాలి అన్నప్పుడు ఎట్లా కనిపిస్తారో, you will be the first person. సూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, వెరీ నైస్ టు మీట్ యూ. ఇదండి విజయభాస్కర్ గారితో మన స్పెషల్ ఇంటర్వ్యూ. వాళ్ళు సినీ రంగంలో కావచ్చు, వాళ్ళు ఏ రంగంలో అయినా రాణిస్తూ పలువురు అభిమానాలు పొందుతూ వారు ముందుకెళ్ళాలని V3 న్యూస్ ఛానల్ తరఫున మనం ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్. సర్వే జన సుఖినో భవంతు.